హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియో వచ్చేసరికి ఆస్కార్ ఫిష్ గురించండి. చాలా సార్లు దీని మీద నా వీడియో చేద్దామనుకున్నాను. నాకు టైం కుదరలేదు. ఈ మధ్య సబ్స్క్రైబర్స్ కూడా అడుగుతా ఉన్నారు. ఆస్కార్ ఫిష్ మీద వీడియోస్ చేయండి అది ఇదని. దానికోసం ఈ వీడియో పెడతా ఉన్నాను. ఇందులో కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తానండి. అంటే నాకు తెలిసినంత వరకు ఇస్తాను. నాకు ఐడియా ఉన్నంత వరకు. ఇంకా మీకేమైనా తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అందరికి ఉపయోగపడుతుంది. ఓకే. ఆస్కార్ ఫిష్‌కి వచ్చేసరికి రకరకాల పేర్లు ఉన్నాయండి. అందులో మనకు వెల్వెట్ చిల్చడ్ అని, మార్బుల్ చిల్చడ్ అని, టైగర్ ఆస్కార్ అని చెప్పేసి, టైగర్ చిల్చడ్ అని ఇవన్నీ దీని పేర్లే. మామూలుగా మనకు తెలిసిన పేరు వచ్చేసరికి ఆస్కార్ ఫిష్. అలా కాకుండా రిమైనింగ్ పేర్లన్నీ ఇవన్నమాట. వెల్వెట్ చిల్చడ్, మార్బుల్ చిల్చడ్, టైగర్ ఆస్కారు ఇలా. ఓకే. ఇది జనరల్ ఫిష్ యొక్క బాడీ పార్ట్స్ అండి. అనాటమీ అంటారు. అంటే ఫిష్ లోపల ఏమేం పార్ట్స్ ఉన్నాయి ఏంటి అనేది. అంటే దీని గురించి నేను కంప్లీట్‌గా ఏం చెప్పదలుచుకోలేదు. ఇంత బ్రీఫ్‌గా ఏం అవసరం లేదు. కానీ మీకు చూస్తే కొంచెం ఇంగ్లీష్ ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఐడియా వస్తుంది. లేదనుకుంటే మామూలుగా మీరు నెట్‌లో ఎక్కడైనా కొట్టి చూసినా సరే దీని గురించి ప్లే చేసే వీడియో ఒకటి దొరుకుతుంది. అది చూడొచ్చు. ఇంకా దీని గురించి మనం లోపల బాడీ పార్ట్స్ గురించి మనకి ఎక్కువ అవసరం ఏమి ఉండదండి. బయట ఇక్కడ ఉండే వాటి వరకు ఇదిగోండి ఇది నాజల్ ఓపెనింగ్, ముక్కు ఓపెనింగ్, ఇది మౌత్, ఇది ఐస్. ఇది ఒక ఫిన్. ఇది పెక్ట్రోలో ఫిన్ అని, పెల్విస్ ఫిన్ అని, యానల్ ఫిన్ అని, వెంట్ అంటే బాత్రూమ్ వెళ్ళేది. ఓకే. ఇది డార్సల్ ఫిన్. ఓకే. కౌడల్ ఫిన్ అంటే ఇవన్నీ రెక్కలు. ఇది మనకు ముఖ్యము. దీని గురించి మనకు అంత అవసరం లేదండి ఈ పార్ట్స్ గురించి. కాకపోతే జనరల్గా ఏంటంటే ఇంకా బ్రీఫ్గా ఎవరైనా తెలుసుకోదలుచుకుంటే మాత్రం ఇది పనికి వస్తుంది. ఓకే. ఇక దీనికొచ్చేసరికి అండి ఆస్కార్ ఫిషెస్ రకరకాల సైజులు ఉన్నాయండి ఇందులో. అంటే దీని మాక్సిమం వరకే ఇందులో ఇచ్చాను. మాక్సిమం సైజు. మినిమం సైజెస్ అనేసి ఏమి మెన్షన్ చేయలేదు. మాక్సిమం సైజ్ వచ్చేసరికి 18 ఇంచెస్ అండి. అడుగున్నర. అంటే 45 సెంటీమీటర్లు అవుతుంది. ఓకే. వెయిట్ కూడా మాక్సిమం వెయిట్ వచ్చేసరికి 1.6 కేజీ. దగ్గర దగ్గర కేజీన్నర వరకు అవుతుంది. లైఫ్ స్పాన్ అనేది 10 ఇయర్స్ నుంచి 20 ఇయర్స్ అండి. ఈ 10 ఇయర్స్ నుంచి 20 ఇయర్స్ ఏంటి 10 గ్యాప్ ఉందంటే అది ఫిష్‌ని బట్టి అండి. ఫిష్‌ని బట్టి. ఇందులో షార్ట్ బాడీ ఆస్కార్ కూడా ఉంది. దాని లైఫ్ స్పాన్ తక్కువ ఉంటుంది. నార్మల్ ఆస్కార్ లైఫ్ స్పాన్ ఎక్కువ ఉంటుంది. వైల్డ్‌లో పెరిగే వాటికి ఇవి రకరకాల కండిషన్స్ బట్టి ఉంటుందండి. ఏదైనా మనం రఫ్‌గా 10 ఇయర్స్ అయితే కన్ఫర్మ్ అండి. అందులో డౌట్ ఏం లేదు. ఏదైనా సరే హెల్తీగా ఉన్న ఫిష్ ఏదైనా సరే 10 ఇయర్సే. ఇంక తర్వాత 20 ఇయర్స్ అనేది ఇంకా మనం పెంచే విధానాన్ని బట్టి. ఓకే. కేర్ లెవెల్ వచ్చేసరికి ఇంటర్మీడియేట్ అండి. అంటే హార్డ్ ఏం కాదు. అలానే మరీ ఈజీ కూడా కాదు. ఎందుకంటే దీనికి డిసీజెస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇంటర్మీడియేట్ నుంచి డిఫికల్ట్ వరకు. మినిమమ్ ట్యాంక్ సైజ్ వచ్చేసరికి కనీసం ఒక 55 గ్యాలన్ అంటే నియర్లీ ఒక 200 లీటర్స్, 180 లీటర్స్ నుంచి 200 లీటర్స్ ఉండాలండి. ఒక 4 ఫీట్ ఎక్వేరియం అయితే గాని సరిపోదు. ఇది సింగిల్‌గా ఉండే ఆస్కార్‌కి అంటే సింగిల్‌గా బాగా పెరిగిన అడుగున్నర పెరిగిన ఆస్కార్‌కి అడుగు నుంచి అడుగున్నర మధ్యలో. ఇంకా చెప్పాలంటే 75 గ్యాలన్, 125 గ్యాలన్ అంటే అసలు 300 లీటర్స్, 400 లీటర్స్ ట్యాంక్ కూడా కావాల్సొస్తుంది. మనం ఆస్కార్‌లో పెట్ షాప్‌లో చూసన్నీ 1 ఇంచు, 2 ఇంచ్ ఇది కాదండి. అయి నార్మల్ అసలు పిల్లలు ఎన్నైనా ఏసుకుంటారు మీరు ట్యాంక్‌లో అది లెక్క కాదు. పెరిగిన తర్వాత దానికి కౌంట్ అనమాట ఇది. ఓకే. డైట్ వచ్చేసరికి కార్నివరస్ అంటే అన్ని రకాలు తింటుంది. ఇది తిననంటూ లేదు. సెక్స్ వచ్చేసరికి మోనోమార్ఫిక్ అండి. మోనోమార్ఫిక్ అంటే మేల్‌ని, ఫీమేల్ 2 ఒకటే రకంగా ఉంటాయి. ఐడెంటిఫై చేయడం కష్టం. అది మోనోమార్ఫిక్. డైమార్ఫిక్ అంటేనేమో గుర్తుపట్టొచ్చు. మోనోమార్ఫిక్ అంటేనేమో గుర్తుపట్టలేం. టెంపర్‌మెంట్ ఇది అగ్రెసివ్ కాదని చెప్తారండి. ఒక రకంగా అగ్రెసివే. ఇది ఎప్పటి వరకు అగ్రెసివ్ కాదు అంటే అది పెయిర్ అయ్యి దాని టెరిటరీ ఏర్పాటు చేయనంత వరకు అది అగ్రెసివ్ కాదు. వన్స్ పెయిర్ అయ్యి మేల్ ఫీమేల్ జతపడి అవి పిల్లలు పెట్టడానికి అయితేనేమి గుడ్లు పెట్టడానికి ఒక స్పేస్ని ఏర్పరచుకుంటాయి అక్వేరియంలో. ఆ స్పేస్ ఏర్పరచుకునే వరకు అది అగ్రెసివ్ కాదు. వన్స్ స్పేస్ ఏర్పరచుకుందా అది అగ్రెసివ్ ఫిష్. అందులో డౌట్ ఏం లేదు. అప్పటి వరకు అగ్రెసివ్ కాదు. ఓకే. ఇక టెంపరేచర్ వచ్చేసరికి 75 టు 80 డిగ్రీస్ ఫారెన్ హీట్ అండి. అంటే మన డిగ్రీ సెంటిగ్రేడ్లో చెప్పాలనుకుంటే మనకు 26 నుంచి 28 డిగ్రీస్ అనుకోండి. ఓకే. ఇది నార్మల్. ఇంకా తట్టుకుంటుందండి. ఇది జనరల్‌గా ఇచ్చాను నేను. మామూలుగా అయితే 32, 34, 36 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు కూడా తట్టుకుంటుంది ఈ ఫిష్. చాలా హార్డ్ ఫిష్ అండి. డౌట్ ఏం లేదు. వాటర్ యొక్క పీహెచ్ వాల్యూ 6-8. ఇంకా హార్డ్‌నెస్ ఆల్కలినిటీ వాల్యూ 12-15. వీటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. పీహెచ్ మనకు ముఖ్యం ఏమైనా ఉంటే పీహెచ్ ఒక్కటి చూసుకోవాలి. హార్డ్‌నెస్ అనేది అంత అవసరం లేదండి దీనికి ఫిష్‌కి. ఓకే. ఇకపోతే డిస్ట్రిబ్యూషను ఇది అసలు యాక్చువల్‌గా ఎక్కడ ఫిష్ అంటే మనకు నేటివ్ వచ్చేసరికి బ్రెజిల్, కొలంబియా, ఓకే, ఫ్రెంచ్ గినియా, పెరు, వెనిజులా, అమెజాన్ రివర్ బేసిన్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ ఏరియాలో ఉండే ఫిష్ అండి ఇది. ఓకే. ఇది ఎక్కువగా అక్కడ నార్మల్‌గా కాలువల్లోనూ, రివర్స్‌లోనూ అంతేకాక డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుంది కదా! డ్రైనేజ్ మామూలు పెద్ద పెద్ద కాలువలు ఉంటాయి కదా! డ్రైనేజ్‌లు వాటిల్లో కూడా ఉంటుందండి. ఇక్కడ ఈ దేశాలు కాకుండా రిమైనింగ్ ఇంకా మిగిలిన చైనా, అమెరికా, ఫ్లోరిడా ఇట్లాంటి చోట్ల కనపడేయన్నీ కూడా అది ఒరిజినల్ ఫిష్ కాదు. అవన్నీ కూడా 99% మనకు ఎక్వేరియంలో వాడిన ఫిషెస్ ఉంటాయి కదా పెంచే ఫిషెస్ ఆ ఫిషెస్కి క్రాస్ అయ్యి వేరే చిల్చెడతో క్రాస్ అయ్యి పుట్టినాయి అనమాట.
ఓకే. అవన్నీ కూడా బై ప్రోడక్ట్స్. అది ఒరిజినల్ జెన్ ఇంకా జీన్స్ ఉన్నదేం కాదు. కాకపోతే క్రాస్ అయింది. తీసుకొని పోయి కాలంలో వదిలేస్తాం కదా పెద్దదైన తర్వాత. చాలా మంది చేసే పని అదే కదా. అట్లా క్రాస్ అయింది ఫిష్ అనమాట. ఓకే. ఇక హ్యాబిటేట్ వచ్చేసరికి అంటే ఇది ఎలా ఉంటుంది, దీనికి ఎలాంటి వాటర్ అంటే ఇష్టము, ఎలాంటి చోటు ఉంటుందంటే స్లోగా కదిలే వాటర్ అండి. మరి స్పీడ్గా కాదు, నార్మల్గా ఉండాలి ఫ్లో. అలాంటి చోట ఇంకా బ్రాంచెస్ అంటే చాలా చోట్ల కూడా బ్యార్కిష్ వాటర్ ఉంటుందండి. నల్లగా ఉండే వాటర్ కనపడకుండా, కింద ఏముందో కనపడకుండా అలాంటి చోట, కింద మనకు చెట్లల్లో పొదలు ఇంకా ముళ్ళ కంపులు అన్నీ ఉంటాయి కింద బాటంలో. అలాంటి చోట ఇది ఉండటానికి ఇష్టపడుతుంది. ఇది ఎక్కువసేపు రెస్ట్ తీసుకోవడానికి ఇష్టపడుతుంది ఈ ఫిష్ అండి. మీరు క్యాప్టివిటీ మామూలుగా ఎక్వేరియంలో కూడా చూసినట్లయితే ఇది కింద మనకు శాండ్లో పడుకొని ఉంటాము ఎక్కువసేపు. అంత స్పీడ్గా మూవ్ అయ్యే ఫిష్ ఏం కాదు. స్లో మూమెంట్ ఉన్న ఫిష్. అవసరం వచ్చినప్పుడు మాత్రం హైపర్ స్పీడ్తో మూవ్ అవుతుంది. కానీ ఎక్కువసేపు రెస్ట్ తీసుకొని స్లో మూమెంట్ ఉన్న ఫిష్ అండి. ఓకే. వైల్డ్లో అయితే ఇది చాలా టెంపరేచర్ని తట్టుకుంటుందండి. బాగా దీనికి ఇబ్బంది పెట్టే టెంపరేచర్ ఏంటి అంటే 12 డిగ్రీలు అండి, 13 డిగ్రీలు సెంటిగ్రేడ్. అది మరీ చల్లటి టెంపరేచర్ అనమాట. మన ఇండియాలో అలాంటి టెంపరేచర్ రావడం చాలా రేర్. చాలా ప్రదేశాల్లో చలికాలంలో కొన్ని ప్రదేశాల్లో వస్తుంది, అన్ని ప్రదేశాల్లో అయితే మాత్రం రాదు. ఇదండి. ఇంకా హైయెస్ట్ టెంపరేచర్ చెప్పానండి, నేను చూసింది అయితే 36 వరకు తట్టుకునేది నేను చూశానండి. ఇంకా అంతకు మించి అంటే నేను టెంపరేచర్ చూడలేదు. అంటే నా ఎకరంలో నేను పెంచినప్పుడు ఆ టెంపరేచర్కి వెళ్ళింది వాటర్ అంతవరకు తట్టుకుంది. రిమైనింగ్ అనేది నాకు తెలియదు. లోయెస్ట్ అయితే మాత్రం 13 డిగ్రీస్ అండి. ఇది వైల్డ్. క్యాప్టివిటీలో ఉన్న వాటికి కాదు, ఇది వైల్డ్. క్యాప్టివిటీలో ఉన్న ఎంత తట్టుకుంటాయి ఏంటనేది ఫిష్ని బట్టి, మీరున్న ఏరియాని బట్టి, మీరు ఇచ్చిన ఫీడ్ని బట్టి, అది పెరిగి వచ్చిన వాతావరణాన్ని బట్టి. ఓకే. ఏదైనా మనకు నార్మల్ టెంపరేచర్ వచ్చేసరికి 20 నుంచి 28, 32 ఈ రేంజ్లో మనం ఎప్పుడు హీటర్ ఆపరేట్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇంకా అది అనుకోండి. ఓకే. ఇక రీప్రొడక్షన్ అంటే చెప్పాను కదండి ఇంతకుముందు, మేల్ ఫీమేల్ రెండింటిని ఐడెంటిఫై చేయడం కష్టము. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. ఓకే. కాకపోతే మేల్స్ అనేవి మేల్స్ పైన కొంచెం పెద్ద అయ్యే కొద్దీ వాటికి ఫిన్స్ పైన డార్సల్ ఫిన్ ఉంటుంది కదా పైన, వీపు పైన ఉండే ఫిన్ పైన, దానిపైన నల్ల మచ్చ లాంటివి వస్తాయి. ఓకే. ఇవి సెక్సువల్గా మెచ్యూర్ ఎప్పుడవుతాయంటే నార్మల్గా బ్రీడింగ్ చేయడానికి అంటే జత కట్టడానికి ఎప్పటి వరకు అంటే 1 ఇయర్ అండి. 1 ఇయర్ నుంచి వీటిది స్టార్ట్ అవుతుంది. ఇంకా రీప్రొడక్షన్ గుడ్లు పెట్టి పిల్లలు ఎప్పటి వరకు చేస్తాయంటే 9 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు చేస్తాయి. ఇంకా ఫ్రీక్వెన్సీ అనేది చెప్పలేమండి. వైల్డ్‌లో అయితే మాత్రం రెయినీ సీజన్ అనమాట. వర్షాకాలంది కౌంట్. మనకు ఈ క్యాప్టివిటీలో అయితే ఇంక కంటిన్యూస్ చేస్తూనే ఉంటాయి. దానికి ఇంత అంతనేం లేదు. ఇవి మనకు ఫీమేల్ సైజ్‌ని బట్టి ఎగ్స్ ఉంటాయండి. ఫీమేల్ సైజ్ లీస్ట్ సైజ్ వచ్చేసి చిన్న సైజ్‌లో అది 1 ఇయర్, 1½ ఇయర్‌లో ఉన్న ఫీమేల్ అయితే 300 నుంచి 500 గుడ్లు పెడుతుందండి. అదే పెద్దది పూర్తిగా మనకు అడుగున్నర మధ్యలోనైతే అది 2500 నుంచి 3000 అంతకంటే క్రాస్ అయ్యి కూడా ఎక్కువ గుడ్లు పెడుతుంది. ఓకే. ఇకపోతే డైట్ ఆమ్నివోరస్ చెప్పాను కదండి. ఇది ఎలాంటి ఫుడ్ అయినా తింటుందండి. దీనికి రిస్ట్రిక్షన్ అనేది లేదు. వైల్డ్‌లో మాత్రం ఎలా చేస్తుందంటే చనిపోయినట్టుగా కింద పడుకొని నటిస్తూ దగ్గరికి ఏదైనా వస్తే సక్షన్ లాక్కుంటుంది నోరుతో. అరపైమ ఫిష్ లాగా లాక్కుంటుంది. అరపైమ కూడా మీరు చూసుంటారు నెట్‌లో వీడియోస్. చూడకపోతే ఒకసారి చూడండి. అది సక్షన్ నోటి ద్వారా లాక్కుంటుంది. ఇంక ఇది మనకు తినందంటూ లేదండి. ఇన్సెక్ట్స్, గ్రాస్ హాపర్స్, బ్లడ్ వార్మ్స్, అసలు ఎర్త్ వార్మ్స్, స్నేయిల్స్, ఫ్రూట్స్, నట్స్ అన్నీ తినేస్తుంది ఇది. ఇది ఏ ఫుడ్ అయినా తింటుంది. ఈ ఫిష్‌కి మేజర్ ప్రాబ్లమ్ ఏంటంటే దీనికి విటమిన్ సి అనేది అవసరము. ఇది విటమిన్ సి లోపం దీంట్లో ఉంది అంటే దీనికి చాలా డిసీజెస్ వస్తాయి. మన ఎక్వేరియం ట్రేడ్‌లో మెయిన్ మన వాళ్ళకి దీని గురించి తెలియక, విటమిన్ సి డెఫిషియన్సీ గురించి తెలియక చాలా వరకు అన్ని మెడిసిన్స్ వాడతారు. కానీ విటమిన్ సప్లిమెంట్ అనేది వాడరు. దానివల్ల ఆస్కార్ ఫిష్ చాలా డ్యామేజ్ అవుతుంది. ఇది మేజర్ అండి. విటమిన్ సి అనేది ఈ ఫిష్‌కి కంపల్సరీ. ఓకే. ఇంకా మీరు క్యాప్టివ్ అంటే మామూలు ఎక్వేరియంలో ఏ ఫుడ్ పెడతారు ఏంటని మీ ఇష్టము. ఇంక నేను చెప్పేదేం లేదు. మీరు ఏదైనా ఏంటి తింటుంది. ఓకే. బాగా ఫ్రెండ్లీ ఫిష్ అండి. ఓనర్స్‌ని బాగా గుర్తుపడుతుంది. ఓనర్స్‌ని గుర్తుపట్టే ఫిష్‌లో ఇది కూడా ఒకటి. ఓనర్స్‌తో ఆడుకోవడానికి ట్రై చేస్తుంది. ఓనర్స్ ఫింగర్ పెడితే ఆ ఫింగర్ ద్వారా ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది. ఓకే. ఓనర్స్ గురించి అయితే దీనికి మంచి ఇంట్రెస్ట్ ఉంటుందండి. ఇది వేరే వాళ్ళని కూడా దగ్గరికి రానీయదు. అంటే వేరే వాళ్ళు ఫీడ్ చేస్తాము, ఇది వేరే వాళ్ళు ఫీడ్ చేస్తే ఒక రకంగా, ఓనర్ ఫీడ్ చేస్తే ఒక రకంగా బిహేవ్ చేస్తుంది. ఓకే. దీని గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఇంకొకటి ఏంటంటే అండి, మామూలుగా ఒక ట్యాంక్లో ఒక ఆస్కార్ ఫిష్ ఉంది అంటే కొన్ని రోజుల పాటు, ఫర్ ఎగ్జాంపుల్ అందులో మీరు ఏదైనా ఒక చెట్టు కానీ ఒక రాక్ కానీ యాడ్ చేశారనుకోండి, దానికి నచ్చితే అది హ్యాపీగా ఉంటుంది. నచ్చలేదనుకుంటే అది డల్ అవుద్ది. రెండోది అక్కడ ఉన్న వాటిని ఇమీడియట్గా తీసేయడానికి రిమూవ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇప్పుడు చెట్టును పెట్టారనుకోండి అది పీకేస్తుంది. రాక్ పెట్టారనుకోండి దాన్ని దులియడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అందుకని ఆస్కార్ ఫిష్ని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడే మంచి ఎక్వేరియంలో ఉన్న దాంట్లో పెట్టుకోవడం నయం. మాటి మాటికి మీరు అందులో సెటప్ మారుస్తూ ఉంటే ఇది అంత తొందరగా సెట్ అయ్యి ఇష్టపడదు, దీనికి నచ్చదు. ఓకే. ఒకటే సెటప్ ఉండి అది దానికి నచ్చే విధంగా ఒకసారి వన్స్ సెట్ అయిందంటే ఇంక మనం కదిలిచ్చే పని లేదు. అలా ఉండాలి దీనికి. ఓకే.
ఇక బ్రీడింగ్ అనేదండి, ఆస్కార్ ఫిష్ బ్రీడింగ్ ఎలా అంటే, నార్మల్‌గా ఆస్కార్ ఫిష్ బ్రీడ్ చేయడానికి మన అక్వేరియం కల్చర్‌లో అయితే మాత్రము పెద్ద బ్రీడర్స్ ఎవరు ఇష్టపడరండి. అంటే అక్వేరియం పెట్టుకునేవాళ్ళు. పెట్ షాపుల గురించి చెప్పట్లేదు. మామూలు బ్రీడ్ చేసి సేల్ చేసేవారి గురించి చెప్పట్లేదు. ఎందుకంటే నార్మల్‌గా ఫిషెస్ పెట్టుకునే వాళ్ళు ఇంట్లో ఎవరైనా పెట్టుకుంటే బ్రీడ్ చేయడానికి ఇష్టపడరు. అన్ని గుడ్లు పెట్టి అన్ని గుడ్లని పిల్లలు చేస్తుందండి. బ్రీడింగ్ రేట్ అనేది చాలా ఎక్కువ. చాలా ఎక్కువ పిల్లలు వస్తాయి. వన్స్ పిల్లలు వచ్చిన తర్వాత ఏం చేస్తాం మనము? అమ్మే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇది మంచి యూజ్‌ఫుల్లే. మిగతా వాళ్ళకి ఇది అంత యూజ్‌ఫుల్ కాదు. అందుకోసము ఇది బ్రీడ్ చేయడానికి ఇష్టపడరు ఎక్కువ శాతం మంది. ఒకవేళ బ్రీడ్ చేయదలుచుకుంటే మాత్రము మేల్ ఫీమేల్ని ఐడెంటిఫై చేసి తెచ్చుకోవాలి మీరు. 1½ ఇయర్ ఉన్నాయంటే అంటే అవి పెద్దవి అవుతాయి, ఆల్మోస్ట్ మనకు 5 ఇంచెస్ కూడా దాటుతాయి. అలా కాదనుకుంటే కొంతమంది ఏం చేస్తారంటే ఆ ప్రైస్ పెట్టలేక ఒక 6 7 తీసుకొచ్చి గుంపేస్తారు. చిన్న చిన్నవి 1 ఇంచ్ 2 ఇంచ్. అవి 1 1½ ఇయర్ అయిన తర్వాత జత అయిన తర్వాత మిగతా అన్నీ తీసుకొని పోయి పెట్ షాప్ వాడికి ఇచ్చేస్తారు. ఆ జత ఉంచుకుంటారు. ఇది వీళ్ళు చేసేది. ఓకే. 1 1½ ఇయర్ అయిన తర్వాత చేసే పని అది. ఓకే. ఇక ఇవి మనము దీన్ని ఎలా ఐడెంటిఫై చేయాలంటే అండి, మేల్ ఫీమేల్ ఐడెంటిఫై చేయడము మామూలుగా మనకు వెంటింగ్ అంటే ఇది బాత్రూమ్ వెళ్ళే రంధ్రం ఉంటుంది కదండి. మీరు చాలా చోట్ల చూసుంటారు. ఫ్లవర్ హార్న్ కూడా ఐడెంటిఫై చేయడం, వెంటింగ్ ఎలా ఉంటుంది, ప్యారెట్లో వెంటింగ్ ఎలా ఉంటుందని. మేల్కి అయితేనేమో 2 రంధ్రాలు ఒకటే రకంగా ఉంటాయి. ఓకే. ఫీమేల్కి అయితేనేమో ఒక రంధ్రం చిన్నది, ఒక రంధ్రం పెద్దగా ఉంటుంది. అది మనం ఈజీగా ఫిష్ పెద్దదయ్యే కొద్దీ మీకు ఈజీగా ఐడెంటిఫై చేస్తారండి. అది పెద్ద విషయం ఏం కాదు. మేల్ ఫీమేల్ మనకి ఏజ్ వచ్చిన తర్వాత ఐడెంటిఫై చేయడం తేలిక. ఏజ్ రాకుండా ఐడెంటిఫై చేయడం అనేది చాలా కష్టం దీంట్లో. ఓకే. ఇంకా ప్యారెట్ ఫిష్ ఎలా అయితే ఎగ్ పెడుతుందో దీనికి కూడా ఒక బ్రీడింగ్ ట్యూబ్ లాంటిది వస్తుంది కిందకి సీజన్లో. ఆ ట్యూబ్లోంచి ఎగ్స్ అనేది ఇది అంటిస్తూ ఉంటుంది ఒక స్పాట్లో. ఓకే. ఇక మీరు ఇది ఫిష్ మనకు బ్రీడింగ్ చేసేటప్పుడు ఏం చేయాలంటే, బయట అంటే వేరండి. అది నార్మల్గా ఎలా ఉంటాయి ఏంటనేది చెప్పలేము. లోపల మాత్రము మేల్ ఫీమేల్కి నచ్చితే అవి సెట్ అవుతాయండి. కొన్ని కొన్ని సార్లు మేల్ ఫీమేల్ నచ్చినప్పటికీ అది నచ్చకపోతే సెట్ కావండి. వాటికి నచ్చాలి, అది మేల్ ఫీమేల్ అయినప్పటికీ కూడా తొందరగా పెయిర్ అవ్వవు. ఒకవేళ పెయిర్ అయితే మాత్రం ఇంకా అవి కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతాయి. ఓకే. ఆ మేల్ ఫీమేల్ ఉన్నంత మాత్రం మీకు సెట్ అయిపోద్దని మాత్రం అనుకోవద్దు వీటిల్లో. ఓకే. ఇది ఎక్కడెక్కడ బ్రీడ్ చేస్తుంది ఎలా అంటే, దీనికి మామూలుగా వైల్డ్లో అయితే అది వేరు. మామూలుగా మన ఎక్వేరియంలో బ్రీడ్ చేయదలుచుకుంటే మాత్రం ఒక చిన్న రాక్ కానీ ఏదైనా ఒక చిన్న కుండ లాంటిది కానీ పాట్ అంటే మనం పూర్తిగా కుండ లాంటిది ఏం కాదండి, ఒక చిన్న మనకు మట్టితో చేసిన ప్లేట్ లాంటిదండి. ఉంటాయి మనకు ఆ కుండ పైన పెట్టిన మూత ఉంటుంది కదా, అలాంటి మూతని పెడితే చాలు, అందులో ఎగ్స్ పెడుతుంది. ఓకే. ఇవి వన్స్ పెయిర్ అయిన తర్వాత ఇంకా అసలు ఆ జోన్లోకి వేరే ఏ ఫిష్ని రానివ్వండి. అస్సలు విపరీతంగా అటాక్ చేస్తాయి వన్స్ పెయిర్ అయిన తర్వాత. పెయిర్ కానంత వరకు మీరు ఎన్ని వేసుకోండి, ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఓకే. ఇకపోతే మనకు స్పాట్ సైట్, ఆ సైట్ చుట్టూ కూడా ఎప్పుడు మేల్ ఫీమేల్ రెండు కాపలా కాస్తూనే ఉంటాయండి. మేల్ ఫీమేల్ మనకు ఎగ్స్ పెట్టిన దగ్గర నుంచి ఆ బ్రీడింగ్ సైట్ని ఎప్పుడు కాపలా చేస్తూనే ఉంటాయి. ఏ దగ్గరకు వస్తే అంత విపరీతంగా చచ్చే వరకు కొడతాయి, లేకపోతే ఏం చనిపోతాయి. అంత అగ్రెషన్ చూస్తాం మనం వీటికి బ్రీడింగ్ టైంలో. ఓకే. వన్స్ ఫ్రై అనేది హ్యాచ్ అయిన తర్వాత మనకు గుడ్లు పెట్టి పిల్లలు చేసిన తర్వాత వాటిని మామూలుగా అయితే మీరు తీసేసి పక్కన ట్యాంక్లో వేసుకోండి. ఎందుకంటే కొన్ని రోజులకి ఇవి మళ్ళీ వాటినే ప్రెడేటర్స్ అనుకొని ఆ పిల్లలు తినేయడానికి ట్రై చేస్తూ ఉంటాయి. అవి కొంచెం పిల్లలు పెద్ద అయ్యే వరకు. బయట మనకు వైల్డ్లో అంటే అది వేరండి. వైల్డ్లో పేరెంట్స్ దగ్గర దగ్గర ఇది 2 నెలల నుంచి 3 నెలల వరకు ఆ పిల్లల పేరెంట్స్తోనే ఉంటాయి. మనకి ఇన్క్యాప్టివిటీలో అనేది మనం చెప్పలేము ఎలా అవి. అదేంటంటే వైల్డ్లో పెరిగి వచ్చిన దానికి ఇంతకుముందు దాని లైన్ అంతా వేరు, జీన్స్ వేరు అని మొత్తం చూసి ఉంటుంది. ఇన్క్యాప్టివ్లో ఎక్వేరియంలో పెట్టిన వాటికి అసలు చాలా వాటికి ఈ ట్రెడిషన్ అంతా తెలియదు. ఇంకా చెప్పాలంటే అసలు అసలు గుడ్లు పెట్టి పిల్లలు చేయటం అనే ఒక కల్చర్ ఉందని కూడా చాలా ఫిషెస్కి తెలియదు. కొన్నేమో ఊరిని ఫీమేల్స్ కలిసి గుడ్లు పెడతా ఉంటాయి. కొన్ని మేల్స్ని దగ్గర రాని కూడా మేల్స్ని కూడా చేజ్ చేస్తూ ఉంటారు. ఫీమేలే గుడ్లు పెడుతుంది, కొన్ని రోజులు ఉంటుంది, ఆ ఫీమేలే గుడ్లు తింటుంది. అలా సెట్ అయిన పేరైతే ఇబ్బంది ఉండదండి. సెట్ అయిన పేరైతే ఇబ్బంది ఉండదు. ఏదైనా సరే ఎగ్స్ మాత్రము టెంపరేచర్ని బట్టి ఒక 3 to 4 డేస్లో హ్యాచ్ అయిపోతుంది. మా గట్టిగా తీసుకున్నా సరే ఒక 7 డేస్ అండి, ఇంకా అంత మించి టైం తీసుకో. 7 రోజుల్లో హ్యాచ్ అవుతాయి. ఓకే. 3 డేస్ నుంచి 4 డేస్, ఇంకా అంత కాదనుకుంటే ఒక 7 డేస్. ఇంకా అంత మించి అంటే ఎక్కువ రోజులు ఏమి ఉండవు ఇవి. ఓకే. మీరు ఇంక చెప్పాను కదండి, ఫీమేల్ సైజుని బట్టి ఎగ్స్ మన క్లచ్ అనేది వస్తుంది ఎంత ఏంటనేది. మీరు ఒక 3 డేస్ 4 డేస్ 5 డేస్ అట్లా ఉన్న తర్వాత పిల్లల్ని, లేదనుకుంటే ఒక 1 వీక్ 2 వీక్స్ ఉన్న తర్వాత తీసేసి పిల్లల్ని వేరే ట్యాంక్లో వేసుకొని ఇంకా బ్రెయిన్ స్ట్రీమ్స్ ఇంకా మీరు ఏది ఫీడ్ చేస్తారని పిల్లలకి మీ ఇష్టం అండి. మైక్రో కల్చర్ ఫీడ్ చేస్తారా, లేదనుకుంటే చిన్న చిన్న పెల్లెట్స్ దొరుకుతున్నాయి ఈ మధ్య, అవి ఫీడ్ చేస్తారని మీ ఇష్టం. ఓకే. ఇక ట్యాంక్ మేట్స్ వచ్చాయంటే అండి, దీనికి బెస్ట్ ఆప్షన్ వచ్చేసరికి సెవరం చిల్చడ్ అండి. సెవరం చిల్చడ్ ఎందుకంటే ఆస్కర్కి ఏ వాటర్ పారామీటర్స్ అయితే ఉంటాయి అంటే ఆస్కర్ ఎలాంటి వాటర్లో ఉంటుందో సెవరం కూడా అలాంటి వాటరే ఉంటుంది, డిట్టో. అందులో ఎలాంటి అనుమానం లేదు. నేను సైజు గురించి వీటి గురించి చెప్పట్లేదు, వాటర్ కండిషన్స్ గురించి అయితే సెవరం అనేది బెస్ట్, సెవరం చిల్చడ్.
ఇంక ఇవి కాకుండా ఇంకా మీరు మిగతా ఇంకా చాలా చిల్ సెట్స్ ఉన్నాయండి. ఎమరాల్డ్ అదే చాక్లెట్ చిల్ సెట్, ప్యారెట్ చిల్ సెట్, గ్రీన్ టెర్రర్, ఫ్లాగ్ టైల్, ఫైర్ మౌత్, సిల్వర్ డాలరు, ప్లేకోసు, ఓకే, కన్వెక్టివ్ చిల్ సెట్స్, జాకీ డ్యామ్సీ, క్లౌన్ లోచ్చు, ఇంకా చాలా ఉన్నాయండి. దాని సైజ్ తగ్గట్టుగా ఇప్పుడు ఆస్కార్ ఫిష్ ఎంత సైజ్ అయితే ఉందో దానికి కొంచెం అటు ఇటుగా సైజులో ఉన్న ఫిషెస్ని అయినా సరే మనం వేసుకోవచ్చు. కొంచెం ఫాస్ట్ మూవింగ్ ఉండే ఫిషెస్ని యాడ్ చేసుకోవచ్చు. కొన్ని ఫిషెస్ని మనం యాడ్ చేయలేమండి, అవి ఆస్కార్ అసలు కొట్టి చంపేస్తుంది, తినేస్తుంది కూడా. అవి ఏంటనేది కూడా నేను చెప్తాను. ఓకే, అవి ఎలా ఉంటాయి ఏంటనేది కూడా నేను చెప్తాను. ఓకే, ఇంకా వీటితో ఏవి కలపకూడదు అనేది కూడా ఉందండి. నేను అది కూడా మీకు ఈ వీడియోలోనే చూపిస్తాను. ఓకే, ఇదిగోండి ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆస్కార్ ఫిష్. మనకు ఆస్కార్ ఫిష్లో టైప్స్ ఏమున్నాయంటే ఇవన్నీ టైప్సే అండి. టైగరు, అల్బినో, లాంగ్ ఫిన్, రెడ్, లెమన్, బ్లూ, గ్రీన్, గోల్డ్, కాపర్. లాంగ్ ఫిన్కే ఇంకో పేరు ఉంది, అది వైట్ టైల్ అని చెప్పేసి. ఓకే, ఇంకా బ్లాక్, వైల్డ్, అల్బినో, బ్లూ ఆస్కారు, ఇవన్నీ తగిలినాయండి, తగిలిన పేర్లు మళ్ళీ తగులుతున్నాయి. షార్ట్ బాడీ ఆస్కారు, బంబుల్ బీ ఆస్కారు, ఓకే, వైట్ గ్రీన్, ఇవన్నీ అంటే రిపీట్ అయింది పేర్లు, నేను అట్లా కాపీ చేసేటప్పుడు అట్లా చేశాను. ఏవైనా సరే ఇవి ఆస్కార్ ఫిష్లో మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే అండి, ఇవి క్రాసింగ్ ఎక్కువ జరుగుతాయండి వీటిల్లో. అంటే స్టాండర్డ్గా ఒకటి జెనెటిక్స్ ప్యూర్ అనేది చెప్పడం వీటిలో కష్టము. అవి ఇంతకుముందు ఎప్పుడైనా సరే క్రాస్ అయినా సరే వాటి పిల్లల్లో మనకు వచ్చిన పిల్లల్లో కలర్ చేంజెస్ పడుతూ ఉంటాయి. వీటి జెన్స్లో కరెక్ట్గా ఉన్నాయని చెప్పడం అనేది చాలా కష్టము. ఇందులో కొంచెం రేర్ వెరైటీ వచ్చేసరికి బ్లూ కలర్ వచ్చేసరికి రేర్ వెరైటీ అండి. ఇది ఇంకా ఉన్నాయి ఇందులో, ఇంకా ఈ గ్రీన్ దొరకడం కూడా మన దాంట్లో దొరకడం కష్టము. లాంగ్ ఫిన్, వైట్ ఎల్ అంటే అది ఈ మధ్య వస్తుంది, బీటా ఫిష్ లాగా తోకలు ఎక్కువగా ఉండేటట్టుగా వస్తుంది, అది ఈ మధ్య వస్తుంది అవి కూడా. ఓకే, ఇంకా ఫ్లోరిడా ఆస్కర్ అని కూడా ఇంకోటి ఉంది, అది కూడా వైల్డ్ టైపే. అవి నేను ఇమేజెస్లో చూపిస్తానండి. అంటే ఆస్కర్ ఫిష్ మనకు రేర్ వెరైటీస్ అయితే తక్కువ, బ్లూగా దొకటను ఈ లాంగ్ ఫిన్నే ఈ కొంచెం రేరు. ఇంకా రిమైనింగ్ అన్నీ ఆల్మోస్ట్ మనకు కనపడుతూనే ఉంటాయి. కొంచెం క్వాలిటీ అంటే మనకు సైజుని బట్టి, బాడీ యొక్క షేప్ని బట్టి క్వాలిటీ లెక్క మనకు. కలర్ అనేది అంత మనం చెప్పలేం, కొన్నిటికి మాత్రమే. ఎలక్ట్రిక్ బ్లూ జాక్ అని ఒకటి ఉంది, అది మాత్రం బాగా రేర్ అండి, అది ఇందులో చూపిస్తాను నేను అది కూడా మీకు. ఓకే, ఇక వీటితో కలపకూడదు, ఈ ట్యాంక్ మిట్స్తో కలపకూడదు ఏంటి అంటే, వీటి ట్యాంక్ మిట్స్ మనకు ఆస్కార్తో కలపకూడదు ఏంటంటే గోల్డ్ ఫిష్, కోయి, బీటా ఫిష్, టెట్రాసు, కార్ప్స్, ఏంజిల్ ఫిష్, ఇంకా మాలీస్, గప్పీస్, ప్లాటీస్, స్వాట్ టైల్, రాస్బెర్రీ, ష్రింప్స్, స్నేల్స్, డైనోస్, ఇంకా లోచెస్, డిస్కస్, గౌరామి. వీటితో మాత్రం ఆస్కార్ ఫిష్ ఎట్టి పరిస్థితితో కలపొద్దు. ఖచ్చితంగా చంపేస్తాయి లేదా తినేస్తాయి. చంపేసి తింటాయి కూడా, అందులో డౌట్ లేదు. వీటిని మాత్రం కలపకూడదు. ఇంకా చాలా రకాలు ఉన్నాయంటే ఏవైనా సరే చిన్న చిన్న ఫిషెస్ అనేది వీటితో కలపడం మంచిది కాదు. అది అవి చేజ్ చేస్తూ ఉంటాయి. చిల్చిడ్ వెరైటీ ఏదైనా అంతే, వాటి ఫ్యామిలీలో వాటి స్పీసీస్కే అవి పడవు, ఇంకా బయట వాటికి ఏం పడతాయి. ఓకే, ఇక డిసీజెస్ మెయిన్ అండి. ఆస్కార్ ఫిషెస్కి చాలా డిసీజెస్ వచ్చే అవకాశం ఉంటుంది. అది మీకు పైకి అట్లా కనపడితే డిసీజ్ ఉన్న సంగతి కూడా మనకు చాలాసార్లు తెలియదు. కొన్ని కొన్ని సంవత్సరాల తరబడి డిసీజ్తో బతుకుతూ ఉంటాయి. అవి కూడా ఏంటనే నేను చెప్తాను. క్యాప్టివ్ బ్రీడ్లో ఉండే ఆస్కార్ ఫిష్కి ఎక్కువగా ఏంటంటే మనకు హెడ్స్లో హోల్స్ పడే అవకాశం ఉంటుందండి. హెచ్ఐటిహెచ్ అంటారు. ఇవి ఇదేంటంటే ఇది అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఇది విటమిన్ సి తగ్గటం వల్ల, ఆ సప్లిమెంట్ తగ్గటం వల్ల బాడీలో వచ్చే లోపాలండి ఇవి, డిఫిషియన్సీ అనేది. ఇది పారాసైట్ కాదు, తొక్క ఇదేం కాదు, డిఫిషియన్సీ వల్ల వచ్చే సమస్యలు అనమాట. ఈ కండిషన్నే మనం ప్రోటోజోవా హెక్సామీటా అంటారు. ఇది జనరల్గా ఒక డిసీజ్ అని చెప్పలేము. మామూలుగా పారాసైట్స్ ద్వారా వచ్చే డిసీజ్ అయితే అది వేరండి, అది మామూలుగా. కానీ దీనికి ఏంటంటే విటమిన్ సి సప్లిమెంట్ ఇవ్వకపోవడం వల్లే క్యాప్టివిటీలో ఎక్కువ రోగాలు వస్తూ ఉన్నాయి. ఇక రోగాలు వచ్చేసరికి హోల్స్ ఇన్ హెడ్, ఇచ్చు, ఫిన్ రాటు, టెయిల్ రాటు, కాలమ్నర్స్, డ్రాప్సీ, పాపై, స్కైలోసిస్, గిల్ ఫ్లూక్స్, ఇవి వీటికి వచ్చే డిసీజులు. ఇవి మీరు పేర్లు కూడా వినుంటారు. వీటికి ఏ మెడిసిన్ వాడతారు ఏంటనే నేను చెప్తాను. ఇమేజెస్ ఉన్నాయండి, ఏ డిసీజ్కి ఎలా ఏంటి అనేసి మీరు ఆ ఇమేజ్ని చూసి ఓకే ఈ డిసీజ్ వచ్చింది, ఈ మెడిసిన్ వాడితే తగ్గుతుందని చెప్పేసి మీరు ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఓకే, ఇకపోతే అసలు ఈ డిసీజ్ ఎందుకు వస్తాయి, మెయిన్ కారణాలు ఏమేంటి అంటే, మనకు హెడ్లో హోల్స్ వచ్చేది మాత్రము ఇవి మేజర్గా జరిగేది ఏంటంటే ఇదేనండి, మనకు ఇమ్యూన్ సిస్టమ్ కాంప్రమైజ్ అయిపోతేనో, విటమిన్ సి డిఫిషియన్సీ వల్ల, ఆ, లేదు కాదనుకుంటే పారాసైట్ ఏదైనా పురుగు లాంటివి ఉంటాయి మనకు, ఫ్లవర్ హార్న్స్లో కూడా కనపడుతూ ఉంటాయి, హెడ్స్లోంచి పురుగులు వస్తూ ఉంటాయి, అలాంటి వాటి వల్ల వస్తుంది. ఓవర్ క్రౌడ్ ఎక్కువైనప్పుడు కొట్టుకోవటం వల్ల జరుగుతుంది. కెమికల్ ఫిల్టర్, ఏదైనా కార్బన్ లాంటివి వాడినప్పుడు, అవి కార్బన్ చాలా వాటికి పడదు, అన్నిటికీ పడదు కార్బన్, కొన్నిటికి పడుతుంది, కొన్ని కొన్ని ఫిషెస్కి పడదు. అలాంటి టైంలో ఈ హోల్స్ వచ్చే అవకాశం ఉంటుంది హెడ్లో.
ఓకే. ఇక ఇచ్ అంటే ఏంటి లేదండి, ఇది వైట్ స్పాట్స్ గుల్లలు లాంటివి. ఇది కూడా ఒక పారాసైట్ ఇన్ఫెక్షన్, చిన్న చిన్నవి. ఇవి మనకు ప్లాంట్ నుంచి ప్లాంట్కి, లేకపోతే ఎక్విప్మెంట్ నుంచి ఎక్విప్మెంట్కి, వేరే ఫిష్కి ఏదైనా ఉంటే తప్పితే నార్మల్గా అయితే ఇది మామూలుగా అందులో పుట్టేదేం కాదు. ఇది వేరే ఎక్స్టర్నల్ పారాసైట్స్ అనమాట ఇచ్ అంటే, ట్రాన్స్ఫర్ అయ్యేది. ఓకే. స్ట్రెస్లోకి వెళ్ళినప్పుడు వచ్చే ఇచ్ వేరండి. ఇచ్లో చాలా టైప్స్ ఉన్నాయి. ఇంతకుముందు మెడిసిన్ వీడియోస్ అప్పుడు కూడా చెప్పాను. ఆ ఇచ్ వేరు. నేను చెప్తుంది నార్మల్గా పారాసైటిక్ ఇచ్. మిగతా అన్ని స్ట్రెస్లోకి వెళ్ళిపోయినా అవి నార్మల్గా రికవర్ చేయొచ్చు. అది ఎంత ఒక 7 days ఈజీగా ఫుడ్ మంచిది పెట్టుకొని హిట్ రన్ చేస్తే అది వెళ్ళిపోతుంది. ఇక ఫిన్ రాట్ టైల్ రాట్ అనేది మీకు తెలుసు కదండి, ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఫిన్స్ కానీ టైల్స్ కానీ మొత్తం ఏంటంటే స్పాంజ్ లాగా అట్లా అయిపోయి బూజు పట్టినట్టుగా అయిపోయి పాడైపోతూ ఉంటాయి. పూర్ వాటర్ కండిషన్, ఓవర్ క్రౌడింగ్, అగ్రెసివ్ కొట్టుకోవటం, వీటి ద్వారా ఫిన్ రాట్ టైల్ రాట్ వస్తుంది. ఇది ఇబ్బంది ఏం లేదు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఈజీగా ట్రీట్ చేసుకోవచ్చు. ఓకే. ఇక కాలమ్నర్స్ అంటే మాత్రం ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అండి. ఇది కాటన్ మౌత్ దగ్గర ఏంటంటే బూజు పట్టినట్టుగా అవుతుంది. ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షనే. దీన్ని కూడా ట్రీట్ చేయొచ్చు. ఏ డిసీజ్ అయినా సరే ముందు కనిపెడితే ట్రీట్ చేయడం తేలిక, లేట్ అయితే మాత్రం కష్టం. ఓకే. డ్రాప్సీ డ్రాప్సీ అనేది కూడా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అండి. కాకపోతే ఇది చాలా ప్రమాదకరమైంది. ఫిషెస్ అనేవి ఆటోమేటిక్గా మనకు ఫ్లూయిడ్ అంటే లిక్విడ్ అనేది పొట్టలో ఉబ్బినట్టుగా, గ్యాస్ ఫామ్ అయినట్టుగా, గిల్స్ దగ్గర నొప్పల దగ్గర గ్యాస్ ఫామ్ అయినట్టుగా లావుగా కనిపిస్తుంది. ఎక్కువ గోల్డ్ ఫిష్లో కనిపిస్తుంది డ్రాప్సీ డిసీజ్ అనేది. ఓకే. ఇది ప్రమాదకరం. వీళ్ళని తొందరగా ట్రీట్ చేయాలి. ట్రీట్ చేయకపోతే ఏంటంటే నెక్స్ట్ లోపల మనకు హార్ట్ పైన స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది దీనివల్ల. ఓకే. బ్యాక్టీరియాలు చనిపోవడం సంగతి తర్వాత, గ్యాస్ లిక్విడ్ ఫామ్ అవడం వల్ల లోపల బాడీ పార్ట్స్ డ్యామేజ్ అయి చనిపోతుంది. పాపై అంటే ఐ డిసీజ్ అండి. ఇంకా తెలుసు కదా, ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షనే. ఇది కామన్గా బీటా ఫిష్లో ఎక్కువ చూస్తూ ఉంటాం. బీటా ఫిష్ డిసీజ్ అని కూడా చెప్తారు. ఇది కామన్. ఇది కూడా ట్రీట్ చేయొచ్చండి. కాకపోతే ఇందులో ప్రమాదం ఏంటంటే అయిపోయే అవకాశం ఉంటుంది. ముందు గుర్తుపట్టకపోతే ఏంటంటే కన్ను పోతుంది, కన్ను పడిపోతుంది. అది. ఇక స్కైలోసిస్ అండి. ఈ స్కైలోసిస్ అంటే ఏమైందంటే మనకు వెన్నుపూస విరిగిపోయినట్టుగా, బెండ్ అయినట్టుగా, ఆస్కార్ ఫిష్ ఒక రౌండ్లో ఒక సి షేప్లో బెండ్ అయినట్టుగా ఉంటుంది. ఇది జెనెటికల్ డిఫెక్ట్ అండి. విటమిన్ సి లోపం వల్లే వస్తుంది. పేరెంట్స్కి ఏదైనా ఉన్నా వస్తుంది. ఏదైనా డ్యామేజ్ అయినా సరే, ఇంజురీ అయినా సరే. ఎక్కువ ఏంటంటే మనం ఎక్వేరియంలో మార్చేటప్పుడు పెద్ద ఫిషెస్ని ఏంటంటే పెద్ద నెట్ వాడుకోకుండా చేత్తో పడతారు. అది జారి కింద పడుతుంది. దెబ్బ తగిలినట్టే ఉండదు, అంతా బాగుంటుంది. మళ్ళీ ఎక్వేరియంలో వేస్తే బాగానే ఉంటుంది. కొన్ని రోజులకు మాత్రం స్పైన్లో డ్యామేజ్ అయ్యి ఆస్కార్ ఫిష్ అనేది కొంచెం వంపు తిరిగినట్టుగా వస్తుంది. ఓకే. గిల్ ఫ్లూక్స్ గిల్ ఫ్లూక్స్ అంటే ఇవి పారాసైట్స్ అండి, ఎక్స్టర్నల్ పారాసైట్స్. దీనికి మాల్ న్యూట్రిషన్ ఒకటను, రెండోది వాటర్ కండిషన్ బాగాలేకపోవటం, వేరే ఫిషెస్ ద్వారా ఈ క్రిములు అనేది వీటిలో చేరటం, ఓవర్ క్రౌడింగ్, అగ్రెషన్ వీటి వల్ల వస్తుంది. ఓకే. సైన్స్ ఎలా గుర్తుపడతాం మీరు? సైన్స్ అసలు ఏ ఫిష్కి ఏ రోగం ఉంది, ఎలా గుర్తుపడతారు? ఆస్కర్ ఫిష్లో అయితే అన్నిటికీ ఏ ఉంటాయి ఆల్మోస్ట్గా. ఆస్కర్లో ఎలా గుర్తుపడతారంటే, ఇప్పుడు హెడ్లో హోల్స్ ఉన్నాయనుకోండి, ఇది మీకు అర్థమవుతుంది. రంధ్రాలు పడినట్టుగా, గుంతలు గుంతలుగా పడినట్టుగా, కొట్టుకున్నట్టుగా, అక్కడ చర్మం ఊడిపోయినట్టుగా, వైట్ స్పాట్లు లాగా గ్రేయిష్గా. నేను ఇమేజ్ చూపిస్తాను అది కూడా. ఓకే. ఇచ్ అంటేనేమో వైట్ స్పాట్ అండి. ఇచ్ అన్న వైట్ స్పాట్ అన్న ఒకటే. ఇవేం లేదు, చాలా చిన్న స్పాట్స్ గుల్లల్లాగా కనిపిస్తూ ఉంటాయి మీకు దగ్గర నుంచి చూస్తే. ఈజీగా కనిపెట్టచ్చు. ఇచ్ అనేది చాలా ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. దీనికి టెంపరేచర్ ఎక్కువలో పెట్టి హీటర్ రన్ చేస్తే ఆటోమేటిక్గా ఇచ్ అనేది వెళ్ళిపోతుంది. ఓకే. చిన్న మెడిసిన్ ఒకటి ఉంది, అది కూడా చెప్తాను నేను, యాంటీబయాటిక్ మెడిసిన్. ఇక ఫిన్ రాట్, టైల్ రాట్ ఇవన్నీ కూడా మీరు ఈజీగా ఐడెంటిఫై చేస్తారండి. మనకు ఏంటంటే ఆ ఫిన్స్ అనేవి గరుగ్గా ఉండటము, బూజు పట్టడము, టైల్లో కూడా అదే పరిస్థితి. కాలమ్నర్స్ అయినా అదే, నోటి దగ్గర బూజు పట్టినట్టు అవుతాము, ఎల్లో కలర్గా ఒక క్రీమ్ లాంటిది, ఏదైనా ఫంగస్ లాగా పడితే ఎలా ఉంటుంది బూజు, అలా పట్టి మనకు ఫిష్ నుంచి బయటకు రావటము కనపడుతుంది. ఇది మీరు ఈజీగా రోగం వచ్చిందని చెప్పేసి, ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్పేసి కనిపెట్టచ్చు. ఓకే. ఇక డ్రాప్సీ అయితే మాత్రం బాడీలో ఫ్లూయిడ్ ఎక్కువైపోయి ఫిష్ అనేది స్విమ్ బాగా స్పీడ్గా స్విమ్ చేయలేదు, ఫల్టీలు కొట్టినట్టుగా ఉంటుంది, కొన్నిసార్లు కింద వాలిపోతుంది, పొట్ట దగ్గర ఉబ్బినట్టుగా, మనకు నొప్పల దగ్గర ఉబ్బినట్టుగా కనిపిస్తుంది, ఎక్కువ స్పీడ్గా బ్రీతింగ్ తీసుకుంటుంది. ఓకే. మెడిసిన్స్ అనేవి చాలా వరకు ఒకటే మెడిసిన్ ఎక్కువ వాటికి పనిచేసే అవకాశం ఉంటుందండి. వన్స్ కొంచెం కంట్రోల్లోకి వచ్చినాక మన బాడీకి ఉన్న మెయిన్ లక్షణం ఏంటంటే ఆటోమేటిక్గా అదే ట్రీట్ అవుతుంది. అందుకనే ఫిషెస్ కూడా అదే పరిస్థితి, ఆటోమేటిక్గా ట్రీట్ అయ్యే అవకాశం ఉంది. మనం ఏంటంటే అది పెరక్కోకుండా మనం దాన్ని కంట్రోల్ చేయగలిగితే కొన్ని రోజులు కదిలిపోతాయి. చాలా డిసీజ్ అంతే, కొన్ని మాత్రం ప్రమాదకరం. ఓకే. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అంతా కూడా అంత ప్రమాదకరం ఏం కాదండి ఒక రకంగా చెప్పాలంటే. ఇక పాపై చెప్పాను కదండి, కన్ను తేడా పడుతుంది, కన్ను ఉబ్బినట్టుగా రెడ్ అయినట్టుగా ఈజీగా కనిపెట్టచ్చు మీరు, కన్నులోంచి చీమి గారటం, ఇది కూడా. ఓకే. స్కైలోసిస్ అంటే మాత్రం ఇది కర్వ్ స్పైన్ అండి. స్పైన్ అనేది కర్వ్ షేప్లోకి వస్తుంది, పాస్చర్ మారిపోతుంది, దాని యొక్క షేప్ మారిపోతుంది. ప్రాబ్లం ఏంటంటే మనకు ఇది ట్రీట్ చేయడం కష్టం అండి. అది అసలు అవ్వదు ఆల్మోస్ట్ చెప్పాలండి. జెనెటికల్ డిఫెక్ట్ని మనం ట్రీట్ చేస్తామండి. ఉం? ఏదో విటమిన్ సి డిఫిషియన్సీ అంటే వేస్తాము బాగానే, కొన్ని రోజులకి ఏమైనా సెట్ అయితే అవుద్ది కానీ
అది కూడా గ్యారంటీ అని చెప్పలేం. రాకముందే చూసుకోవాలి ఇలాంటివి, వచ్చిన తర్వాత కాదు. ఓకే. గిల్ ఫ్లూక్స్ అంటేనే మాత్రము గిల్స్ తెలుసు కదండి, నొప్పులు ఎర్రగా అవటము, అక్కడ చీమ్ పట్టినట్టుగా పాచి పట్టినట్టుగా ఉంటాం, మ్యూకస్ పస్ లాంటిది జనరేట్ అవటము. ఓకే. ఇది ఇలా మనం ఐడెంటిఫై చేయొచ్చు. జనరల్గా మనం ఆస్కార్ ఫిష్ని కానీ ఏ ఫిష్ని కానీ ట్రీట్ చేసేటప్పుడు జనరల్గా ఏం చేయాలంటే ముందు వాటర్ పారామీటర్స్ చెక్ చేసుకోవాలి. అమోనియా లెవెల్స్, నైట్రేట్ లెవెల్స్, హార్డ్నెస్, పీహెచ్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా. లేకపోతే ఫ్రెష్ వాటరే మనకు ఎక్కడ పట్టినా దొరుకుతుంది, సాల్ట్ వాటర్ లాగా కాదు. ఈజీగా వాటర్ చేంజ్ చేసుకోవచ్చు. ముందు వాటర్ చేంజ్ చేసేసి వాటర్ కరెక్ట్గా ఉందో లేదో ఫస్ట్ చూడండి ట్రీట్ చేసేటప్పుడు. ఓకే. నెక్స్ట్ ఏంటంటే ఏదైనా ఫిష్ రోగం వచ్చిన ఫిష్ ఉంది అంటే ముందు దాన్ని క్వారంటైన్ చేసుకోవాలి. అన్నింటినీ గుంపులో వదిలితే మిగతా వాటికి వచ్చే ప్రమాదం ఉంది. ట్రీట్మెంట్ అనేది దానికి చేయాలా, మనకి ఇందులో ఉన్న వాటికి ట్రీట్మెంట్ చేయాలా. ఓకే. ఒకసారి గుంపులో కలిసిన తర్వాత మిగతా వాటికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి వీటికి కూడా ట్రీట్మెంట్ చేయాలి. కాకపోతే వీటికి తక్కువ మోతాదులో, రోగం వచ్చిన దానికి ఎక్కువ మోతాదులో. ఓకే. రెండోది ఎన్విరాన్మెంట్ అనేది కామ్గా ఉండాలి. అంటే రెండు ఎక్కువ ఫిషెస్ వేసి కొట్టుకునే విధంగా ఆ రోగం వచ్చిందని అన్నీ కొడతా ఉంటాయి, డల్గా ఉంటాయి కాబట్టి. అలాంటి పరిస్థితులు రాకుండా షార్ప్ ఎడ్జెస్ తీసేసేసి స్మూత్గా ఉండేటట్టుగా కింద శాండ్ ఇలాంటిది ఏమన్నా తీసేసి క్వారంటైన్ సెటప్ అనేది మీకు తెలుసు ఎలా ఏం చేయాలనేది. ఇక కాస్ట్లీ ఫిష్ ఏమైనా ఉంటే మాత్రం మనం వెటనరీ దగ్గరికి వెళ్ళాలండి, వెటనరీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. మనం ఒకళ్ళు చేయలేని పరిస్థితులు ఏమైనా ఉంటే వాళ్ళు ఇస్తారు. ఇంకా గ్యారంటీ అనేది దేనికి చెప్పలేము, బతికేదే లేదండి. కాస్ట్లీ ఫిష్ అన్నా మనకు పెద్దదైందండి ఇప్పుడు మంచిది. మీరు ఆస్కార్ ఫిష్లో కాస్ట్లీ ఫిష్ అంటే ఇప్పుడు వెంటైల్ కానీ ఎలక్ట్రిక్ బ్లూ జాక్ కానీ ఈ కొన్నిసార్లు 10-15 ఏళ్ళు పెట్టినా రావు, ఇంపోర్టెడ్ స్థాయిలో ఉంటాయి పెద్ద సైజు. ఒక్కోటి 1 ఫీట్ 1.5 ఫీట్ అట్లా ఉంటుంది. మనకి ఇండియాలో కనపడటమే తక్కువ. అలాంటివి ఏమైనా ఉంటే ఏం చేస్తారండి, ఊరిని వదిలేసుకోలేరు కదా. ఏదో ఒక వెటనరీ డాక్టర్ దగ్గరకు ఏదో మన సొంత ప్రయోగాలు చేయకుండా పోతారు. మన దగ్గర మన ఫిషెస్కి అంత చేసే ఉండదు, కానీ జనరల్ ప్రొసీజర్ అయితే అది. ఓకే. ఇంకా మెడిసిన్స్ ఏముంటాయంటే ఈ హెడ్లో కానీ హోల్స్ వచ్చినట్లయితే నార్మల్గా విటమిన్ సి సప్లిమెంటు, ఇమ్యూనిటీ బూస్ట్ సప్లిమెంట్ ఇస్తూ ఉంటాం. ఓకే. ట్యాంక్లో హీటర్ ఆన్ చేసి ఎప్పుడు టెంపరేచర్ జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ మనకు ఇంకా మెట్రోనైడ్జోలు, నైట్రోఫ్యూజను ఇవి వాడాలండి. ఈ మెట్రోనైడ్జోల్, నైట్రోఫ్యూజన్ అంటే ఏంటంటే పురుగులు ఏమైనా ఉంటే చంపడానికి. అంతేగాని విటమిన్ డిఫిషియన్సీకి అయితేనేమో విటమిన్ ఈ, సి వాడతాం, క్లియర్ అయిపోతుందండి, ఇది ఇబ్బంది లేదు. ఇచ్చు ఉందండి, ఇచ్చు అయితే మాత్రం ఫస్ట్ కార్బన్ ఫిల్టర్ తీసేయాలి. ఎక్వేరియంలో ఉన్న చేపల్ని అప్పుడప్పుడు సాల్ట్ బాత్ చేయించాలి. తెలుసు కదా, నార్మల్గా ఉప్పేసి అందులో చేపను అలా కాసేపు ముంచి ఒక 1 or 2 minutes నుంచి పక్కన వేస్తాం. అది టెంపరేచర్ ఎప్పుడు కూడా 30 degrees అట్లా రన్ చేస్తూ ఉంటే ఇచ్ అనేది ఎక్కువ టెంపరేచర్లో బతకదు. హీటర్ ఇంకా 32 మీద పెడితే ఇంకా బెటర్, చేప ఏం చనిపోదు, టెన్షన్ పడాల్సిన పనిలే. అది ఇచ్ అనేది 32-34 degreesలో తొందరగా చనిపోతుంది. 36 దగ్గర బతికే ఛాన్సే లేదు అది. అందుకని టెంపరేచర్ ఎక్కువ పెట్టి హీటర్ రన్ చేసినట్లయితే ఇచ్చి వెళ్ళిపోతుంది. ఇక ఫిన్ రాట్, టెయిల్ రాట్ వీటికైతే మాత్రం ఎజిథ్రోమైసిన్, టెట్రాసైక్లిన్ పౌడర్స్ దొరుకుతాయి. అవి తీసుకొచ్చి ట్యాంకులో కలుపుతారా, లేదనుకుంటే మామూలుగా చిన్నగా ఒక 1 లీటర్ వాటర్లో కలిపేసి డిప్ అంటే మామూలు ముంచి పక్కన వేస్తారా, అది మీ ఇష్టం. ఓకే. డిప్ చేసి పక్కకు వేయటం, ఇట్లా రోజుకు 3-4 సార్లు చేయటము. లేదు ఈ తలకాయ నొప్పి అందేందుకు డైరెక్ట్ ట్యాంక్లోని మోతాదులో కలిపితే చాలు. అది క్వారంటైన్ ట్యాంక్లోనే మోతాదులో కలిపితే సరిపోతుంది. ఫిన్ రాట్ కూడా క్లియర్ అవుతుందండి. ఇవి 3 తేలికేనండి. ఇచ్చి క్లియర్ చేయటం తేలిక, హోల్స్ హెడ్లో ఉన్న హోల్స్ తేలిక, ఫిన్ రాడ్, టెయిల్ రాడ్ తేలికే. ఓకే. కానీ ముదిరిపోయే వరకు ఉంచి లాస్ట్ మూమెంట్లో వచ్చి ట్రీట్మెంట్ అంటే మాత్రం కుదరదండి. ముందే పసిగట్టుకొని చేసుకుంటే బ్రహ్మాండంగా ట్రీట్ అవుతుంది, ఎలాంటి ఇబ్బంది పడాల్సిన పర్లేదు దీనికి, ఈ మూడిటికి. ఇక కాలం నర్స్ అనేది ఇది రావడం చాలా తక్కువ అండి. ఇది ఇది చాలా తక్కువ, ఇది రేర్, కనపడదు. కానీ అప్పుడప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి యాంటీబయాటిక్ సల్ఫోనైమడైసిస్ అని ఉంటుంది, ఫ్యూరాన్ కానీ. ఓకే. ఇవి దొరుకుతాయి. ఇవి మనకు సీక్యామ్ వాడి దొరుకుతాయండి. సీక్యామ్ వాడి దొరుకుతాయి. నార్మల్ యాంటీబయాటిక్స్ కూడా ఇది క్లియర్ అవుతుంది. కానీ ఇది కొంచెం ప్రమాదకరమైనదండి, అంత తేలిక కాదు దీన్ని ట్రీట్ చేయటం అంటే. ఇది రావటమే రేరు, వస్తే ట్రీట్ చేయడం కష్టము. ఎక్కువ కెమికల్ పాయిజనింగ్ వల్ల జరుగుతుందండి. కెమికల్ పాయిజనింగ్ అంటే ఏంటంటే ఈ కార్బన్ ఫిల్టర్ వల్ల మనం వాడే అడిషనల్ కెమికల్స్ ఏమైనా ఉంటే కొంతమంది ఇంట్లో సోపు ఇట్లాంటి వాటిని కడిగేసి, లేకపోతే బయట మనకు పెస్టిసైడ్స్ లాంటి ఏమైనా బాటిల్స్ పట్టుకొని వచ్చి, ఫినాయిల్ లాంటి బాటిల్స్ పట్టుకొని వచ్చి ఇవి మనం అదే చేతులు శుభ్రంగా కడుక్కోకుండా మన ఎక్వేరియంలో ముంచుతూ ఉంటారు. అలాంటి వాటి వల్ల వచ్చే అవకాశం కూడా ఇది ఎక్కువ అండి. దీనికోసం ఏం చేయాలంటే దీనికి టెంపరేచర్ తక్కువ పెట్టుకొని యాంటీబయాటిక్ ఎక్కువ కాలం వాడుతూ ఉండాలి. దీనికైతే గ్యారంటీ చెప్పలేం. ఓకే. గ్యారంటీ చెప్పలేం. డ్రాప్సీ, డ్రాప్సీ అయితే చాలా తేలికండి. ఇది ట్రీట్ చేయడం చాలా తేలిక. ఆ స్వెల్ అయితే ఉంటుంది కదా, స్వెల్ అయిన చోట ఫుడ్ నీకు చేయాలి, ఫస్ట్ పని ఏంటంటే ఫుడ్ తీసేయాలి. యాంటీబయాటిక్స్లోనే సీక్యామ్ వాడిది బాగా దొరుకుతుంది, కెనాప్లెక్స్ అని. ఓకే. అది కానీ మ్యార్డెల్ అని కానీ ఇవి దొరుకుతాయి. ఇవి కాకపోతే డ్రాప్సీకి చాలా రకాల మెడిసిన్స్ ఉన్నాయి మనకు ఆన్లైన్లో, అవి దొరుకుతాయి. తెచ్చుకొని అప్పుడప్పుడు వాడితే చాలు. డ్రాప్సీ కూడా వీటికి రావడం తక్కువే. ఏంటంటే కడుపులో ఏమైనా బాగా లేకపోతేనో ఈ మెట్రోనైల్ లిక్విడ్ వేస్తాం కాబట్టి కడుపులో ఉన్నాయి కూడా క్లియర్ అయిపోతాయి ఎప్పుడు.
కాకపోతే ఎప్పుడైనా ఎక్కడైనా మనం కొనుక్కునే వచ్చినప్పుడే ఏమైనా ఉంటే తప్పితే కానీ డ్రాప్స్ రావడం కూడా తక్కువ. గోల్డ్ ఫిష్కి ఇది ఎక్కువ అనమాట. పాపయ్ అండి, పాపయ్ అనేది మనకు ఆస్కార్లో ఎక్కువ. ఈ కన్ను పోవటం అనేది ఆస్కార్లో చాలా ఎక్కువ. ఇవి ఏంటంటే మెయిన్ కొట్టుకోవటం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్ కంటే కూడా ఎక్కువ కొట్టుకోవటం వల్ల వస్తూ ఉంటాయి. కన్ను చాలా డెలికేట్ అండి ఆస్కార్ ఫిష్ యొక్క కన్ను, అది ఈజీగా డ్యామేజ్ అవుతుంది. ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. యాంటీ ఫంగల్ మెడిసిన్స్ ఏమైనా ఉంటే వాడుకోవాలి. అది ఇది ఎథ్రోమైసిన్ అని ఉంటుంది, ఎథ్రోమైసిన్. ఓకే, ఎథ్రోమైసిన్ వాడితే సరిపోతుంది మనకు. ఆ, కనమైసిన్ అని ఒకటి ఉంది, కాకపోతే అది మనకు దొరకదు. ఎథ్రోమైసిన్ అయితే మనకు దొరుకుతుంది. ఇక సాల్ట్ బాత్ అనేది కామన్ అండి. ఏ రోగం వచ్చినా సరే సాల్ట్ బాత్ చేసుకుంటా ఉంటే మనకు ఇంటెన్సిటీ అనేది తగ్గుతుంది. ఓకే, ఇక స్కైలోసిస్ ఇది చెప్పాను కదండి, విటమిన్ సి డిఫిషియన్సీయే, ఇంకేం లేదు. జెంటికల్ డిఫెక్ట్ అయితే ఏం చేయలేం. విటమిన్ సి డిఫిషియన్సీ అయితే మందే వేస్తూ ఉంటే ఎప్పటికో క్లియర్ అవుతుంది. పెద్ద అయ్యే కొద్దీ క్లియర్ అవుతూ ఉంటుంది, దాని నుంచి. గిల్ ఫ్లూక్స్ అనేవి కూడా ఇవి కూడా పారాసైట్స్ అండి. ఇవి ఈజీగా రిమూవ్ చేయొచ్చు. ఇదేంటంటే ఆక్సిజన్ మనకు మోటార్ పెడతారు కదా, దానికి ఎక్కువ పవర్ ఉన్న మోటార్ పెట్టండి. లేదనుకుంటే ఎక్కువ ఆక్సిజనేట్ చేస్తూ ఉండండి. ఎయిర్ స్టోన్స్ ఉంటాయి కదా, ఒక 4-5 పడేయండి లోపల, ట్యాంక్ లోపల ఫుల్ ఎయిర్ వదులుతూ ఉండండి. నీళ్ళు తగ్గుతూ ఉంటాయి, ఇబ్బంది ఏం లేదు. ఆపరేట్ అయితే మళ్ళీ పోసుకుంటూ ఉండొచ్చు. దీనికి ఏంటంటే ప్రజాక్వినాల్ అని ఒకటి ఉంటుంది లిక్విడ్. ఓకే, ప్రజాక్వింటల్, ఆ లిక్విడ్ తెచ్చుకున్నా సరిపోతుంది. అవి ఆక్సిజన్ చేసుకుంటూ, ఆక్సిజన్ ఎక్కువ ఉంటే ఏంటంటే ఆ క్రిమి అనేది బతకదు, క్రిమి అనేది బతకదు ఆ లిక్విడ్ అందులో వేస్తూ ఉంటే. మనకు దీన్ని సాల్ట్ బాత్ చేయించినా బెటర్ అండి. గిల్స్లో ఉన్న పురుగులన్నీ కూడా సాల్ట్ బాత్లో చనిపోతాయి. ఓకే, టెంపరేచర్ అనేది 28-30 పెట్టేసేసి ఆక్సిజనేషన్ ఫుల్గా వదిలేసి మనకు గిల్ ఫ్లూక్స్ లిక్విడ్ వాడినా ఇది క్లియర్ అయిపోతుందండి. మేజర్ ఏంటంటే ఇందులో చనిపోయే రోగాలు తక్కువేనండి. వీటిల్లో చనిపోయే ఆ కాలం నర్సెస్ అదొకటి తప్ప మిగతా అన్నీ ఇంకా చనిపోయేంత స్టేజ్కి ఏం రావు. అది మనం చేసుకుంటే గుర్తుపట్టక లాస్ట్ మూమెంట్ వరకు తీసుకొచ్చి మెడిసిన్ సరైనది వాడక ఏదో ఆ ఎక్వేరియం షాప్లో 2 బాటిల్ ఇస్తాడు, ఎర్రదొకటి బ్లూదొకటి, ఈ 2 వాడండి అంటాడు. ఆ 2 వాడుతూ కూర్చుంటూ ఉంటారు. అవి చావు, రోగాలు పోవు. ఫిషెస్కి ఎప్పుడు చనిపోతున్నాయి. ఫిష్ రోగం ఉన్న పారాసైట్స్ చావు, ఫిషెస్ చనిపోతాయి లాస్ట్కి. అలాంటి పరిస్థితి రాకుండా ముందు నుంచి జాగ్రత్త పడితే చాలు. ఓకే, ఇదిగోండి నేను ఇమేజ్ చూపిస్తాను. హెడ్లో హోల్స్ అంటే హోల్స్ ఇన్ హెడ్స్, ఈ డిసీజ్ కొండి ఇలా ఉంటుంది. హెడ్లో హోల్స్ పడితే ఎలా ఉంటుంది ఏంటి చేప. ఇది జనరల్ అండి, అన్నిటికీ ఇలా ఉండాలని లేదు. అంటే ఇలాంటి స్పాట్లోనే పడితే ఎక్కడే పడితే అని చెప్పలేము. దాన్ని సింబాలిక్గా అయితే మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, ఇది డిసీజ్ అని చెప్పేసి. ఓకే, ఇది పైదేమో ఇచ్చండి, చిన్న చిన్న వైట్ వైట్ పురుగుల్లాగా ఉన్నాయి చూడండి, బ్లాక్ ఆస్కార్ పైన అది. కిందనేమో ఫిన్ రాట్, టైల్ రాట్ అండి. టైల్ చూడు బూజు పట్టిపోయినట్టుగా పాడైపోయిందండి, అది టైల్ రాట్. ఫిన్ రాట్ అంటేనే మొత్తం ఇంకా వానికి ఉన్న నొప్పలు మొత్తము, అదే సారీ, ఈ ఈకలు మొత్తము కొంచెం బూజు పట్టినట్టుగా గజ్జి గజ్జిగా ఉండి మొత్తము అవి అన్ఈవెన్గా ఉంది ఇది. ఓకే, ఇవి అడ్వాన్స్డ్ స్టేజ్ అండి. నేను పెట్టిన అన్ని కంప్లీట్ ఇంకా హై ఎండ్ బాగా ముదిరిపోయే స్టేజే పెట్టాను గుర్తుపట్టడానికి. నేను మీకు ఎర్లీ స్టేజ్లో ఎంత ఉండదు. ఓకే, ఇక కాలమ్నర్స్ అండి. కాలమ్నర్స్ అని చెప్పాను చూడండి ఎట్లా అయిపోతుందో. అది స్పైన్ మొత్తం వంగిపోయినట్టుగా, ఈడీసీసీ తలకాయ నొప్పి అండి, దీన్ని ట్రీట్ చేయడమే చాలా కష్టము. ఓకే, పైది కింద డ్రాప్సీ అయితే మాత్రం కింద చూపించాను చూడండి, పొట్ట కొంచెం ఉబ్బినట్టుగా, ఫ్లూయిడ్ లోపల పట్టిపోయినట్టుగా, ఇది డ్రాప్సీ. ఓకే, పాపాయ్ కన్ను ఉబ్బినట్టుగా, కన్ను పైన ఇన్ఫెక్షన్ వచ్చినట్టుగా ఉంది, అది పాపాయ్. స్కైలోసిస్ అంటే చూడండి, ఆస్కార్ ఫిష్ మామూలుగా ఉన్నదానికి బాడీ పోస్టర్ రౌండ్గా కొంచెం వంగినట్టుగా ఉంది స్పైన్. అంటే కొంచెం వంగిపోయినట్టుగా 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 అలా వంగిపోతుందండి. ఇది స్కైలోసిస్. ఓకే, కిందది గిల్ ఫ్లూక్స్. గిల్ ఫ్లూక్స్ అనేవి మీరు దగ్గర నుంచి చూస్తే కనిపెట్టచ్చు, లేకపోతే గిల్ దగ్గర మనకు మ్యూకస్ కానీ ఇది కనపడుతుంది. సైడ్ ఇచ్చాను చూడండి, ఈ గిల్ దగ్గర మామూలుగా బూజు పట్టినట్టుగా, గిల్ పాడైపోయినట్టుగా ఉంది అది. అంత క్లోజ్లో మన వాళ్ళు చూడలేరండి. మనం ఏంటంటే జనరల్ మెడిసిన్ వాడుకుంటా ఉంటే క్లియర్ అయిపోతుంది. ఓకే, జనరల్ ట్రీట్మెంట్ మెడిసిన్ అనేది కామన్గా ఉందండి, అది ఎప్పుడు మీరు తెచ్చి వాడుకుంటా ఉంటే అది మనకు ఫిషెస్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు, జనరల్ కేర్ అనేది. అవి కాకుండా ఇంకా వాటర్ చేంజెస్ కూడా చేయకోకుండా ఎలా పడితే అలా ట్రీట్ చేస్తే కష్టం అండి ఫిషెస్. మీరు ఓవర్ క్రౌడ్ కూడా చెయ్యమాకండి. అసలు చాలామందికి ఏంటంటే ఒక ఫిష్కి ఎంత వాటర్ కావాలనేది కూడా మన వాళ్ళు ఎక్వేరియం షాప్లో చూసి గుంపులు గుంపులు తీసుకొచ్చేస్తూ ఉంటారు. ఏందో నాకు అర్థమే కాదు. ఒక్కరోజు మోటార్ వేయకపోతేనే చేపలని చనిపోయే పరిస్థితి మీ ఎక్వేరియంలో ఉంటే ఇంకెందుకండి ఎక్వేరియం మెయింటైన్ చేయటము. ఎక్వేరియం కనీసము 4 రోజులు మోటార్ వేయకపోయినా సరే ఫిషెస్ బతికి ఉండేటట్టుగా ఉండాలి. అంత పెద్దదైనా ఉండాలి, లేకపోతే చేపలు తక్కువలోనే ఉండాలి. గుంపులు గుంపులు తెచ్చేది ఒకరోజు. గోల్డ్ ఫిషెస్ అనేవి చాలా ఆక్సిజన్ తీసుకుంటాయి. మనకు 1 ఫీట్ బై 1.5 ఫీట్ ట్యాంకు, లేదా 1 ఫీట్ బై 2 ఫీట్ ఉంటుంది. అందులో మన వాళ్ళు అసలు కనీసం 4 ఇంచ్ గోల్డ్ ఫిష్లు ఒక 4-5 గుంపు తీసుకొచ్చేస్తారు. అందులో ఒక చేప వేస్తే బతకటమే అంతంత మాత్రము, ఏదో ఒక రోగం వచ్చేస్తుంది. అలాంటిది మీరు అన్ని చేపలు తీసుకొచ్చేస్తే 4 ఇంచ్ 5 ఇంచ్ ఉన్న చేపలు వేస్తే ఎట్లా అండి. ఫ్లవర్ హార్న్ చూడండి, ఫ్లవర్ హార్న్ మనకు 4 ఇంచ్ నుంచి 5 ఇంచ్ ఉన్న దానికే కనీసం 3 ఫీటు 6 ఫీట్ మెయింటైన్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు సింపుల్గా.
ఎక్వేరియం షాప్లో చూడకండి, అది వేరు, వాడు అమ్ముకోవటం వేరు, వాడికి ఇంకా స్టాక్ పెట్టుకోవడానికి ఎక్వేరియంలు ఏమి ఉండవు అక్కడ. ఆ స్టాక్ వాళ్ళు చేసేది వేరు. అంతేగాక వాళ్ళు మీకు ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఏమి ఇయ్యరు, ఇలా మెయింటైన్ చేయండి అలా మెయింటైన్ చేయండి, ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇయ్యరు. వాళ్ళకి అమ్ముకోవడం కావాలి, మీ దగ్గర చనిపోవటమే వాళ్ళకి కావాలా, మాటి మాటికి వస్తూ ఉంటారు. చూడండి ఎన్ని చేపలు మీ దగ్గర ఈ ఈ మనకి ఈ ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత ఎన్ని చేపలు మన వాళ్ళు లాస్ అయి ఉంటారో నాకు తెలుసు. నేను చిన్నప్పుడు చాలా లాస్ అయ్యాను నాకు తెలియక. వన్స్ నాకు కొంచెం ఐడియా వచ్చిన తర్వాత దీని మీద స్టడీ చేసిన తర్వాత నా దగ్గర అన్నీ నిలబట్టడం మొదలుపెట్టాయి. ఇంకా తెలివి తక్కువ పనులు లేదా పొరపాట్లు మనమే చేస్తూ ఉంటాం, మర్చిపోయిపోవటము, మెడిసిన్ వేరేది ఏదో కలపటము, రాంగ్ ట్రీట్మెంట్ చేయటము. నేను సాల్ట్ వాటర్లో మొన్న ఈ మధ్య కూడా పోగొట్టుకున్నాను, ఫిషెస్ అన్నీ పోయినాయి. ఒక చిన్న మెడిసిన్ అంటే ఫ్రెష్ వాటర్కి వెళ్తుంది, సాల్ట్ వాటర్కి వెళ్తుంది, ఒక్క డ్రాప్, ఒకే ఒక డ్రాప్ అవుట్ మొత్తం ట్యాంక్. అది వేరు, అది వేరు. అదేంటంటే మన మిస్టేక్స్ మళ్ళీ రెక్టిఫై కాకుండా, అదే మళ్ళీ ఇంకోసారి రిపీట్ కాకుండా చూసుకుంటాం రెక్టిఫై చేసుకొని. కానీ తెలియకోకుండా చేపలు తెచ్చేస్తూ ఉంటారు, ఎందుకు చనిపోతున్నాయో తెలియదు. ఎక్వేరియం షాప్ కూడా చెప్పడు, నెట్లో ఏం వెతకాలా ఏంటనేది తెలియదు. లాస్ట్కి ఏంటి, ఇంకా చూసి 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 ఇంకా లాస్ట్కి ప్లాంటెడ్ ట్యాంక్కో లేకపోతే ఈ బీటా ఫిష్ ట్యాంకులకో మారుతారు. సింపుల్ మెయింటెనెన్స్, ఏ రోజుకి ఆ రోజు నీళ్ళు మార్చుకోవచ్చు అని చెప్పేసి. అది కూడా వల్ల కాని పక్షాన వాటిల్లో కూడా తేడా పడతాయని ఇంక ఎక్వేరియం ఎత్తి పక్కన పెడతారు. అందుకని మీరు ఏదైనా సరే చూడంగానే ఇది మనకు షాపింగ్ కాంప్లెక్స్లో లాగా పొంగానే కొనడానికి పోయేది ఒకటి, అక్కడ చూసి మిగతా అన్ని కొనుక్కొని వస్తారు. అలా కాకుండా ఏది కావాలో దానికి తగ్గట్టుగా నెట్లో చూసుకొని రీసెర్చ్ చేసి సింపుల్గా మీకు కావాల్సిన దానికి తగ్గట్టుగా మీ ఎక్వేరియం ఉందో లేదో చూసుకొని దాన్ని మెయింటైన్ చేసుకోండి. ఒకటి రెండు చాలు, మన కంటికి కనపడంగా కనపడాలని చెప్పేసి గుంపు తీసుకొచ్చేస్తానంటే అది కష్టం. దానివల్ల పోయి ఎక్వేరియం షాప్లో 10 నిమిషాలు స్పెండ్ చేయండి టైం, వాడితో మాట్లాడుకుంటూ అన్నీ చూడండి, ఫోటోలు తీసుకొని రండి, అంతే. ఓకే. ఈ ఆస్కార్ ఫిష్ టైప్స్ ఇస్తానండి నేను, ఇది ఎలా ఉన్నాయి ఏంటనేది టైప్స్ ఇందులో మీకు చూస్తే అర్థమవుతుంది. జనరల్గా అంటే నాకు తెలిసిన పిక్చర్స్ వరకు పెట్టాను, ఇంకా రిమైనింగ్ అనేది ఇంకా మీకు ఎక్కువ కూడా దొరకచ్చు, ప్లింటీ అనేది. ఓకే. ఇదిగోండి, ఇది అల్బినో ఆస్కార్, ఇలా ఉంది చూడండి పెద్దదైతే. ఇది వైల్డ్ టైప్ అండి, వైల్డ్లో ఆస్కార్స్ ఇలా ఉంటాయి. ఇంకొక విషయం అంటే ఏంటండి, వైల్డ్ టైప్ ఆస్కార్స్ అసలు చాలా కంట్రీస్లో ఆస్కార్ ఫిష్ని తింటారు, ఇది ఫుడ్ సోర్స్. ఓకే. ఈ బ్రెజిల్ ఇలాంటి దేశాల్లో ఇది ఫుడ్ సోర్స్, పట్టుకొని కాలువల్లో పట్టుకొని వీటిని తింటారు. మన దగ్గర వచ్చే ఎక్వేరియంలో వచ్చేవి కూడా జెనెటికలీ మాడిఫైడే, కలర్ వేసినవి, మాడిఫికేషన్ చేసి వచ్చినాయే. ఓకే. వైల్డ్ ఆస్కార్లు అన్నీ కూడా బ్రహ్మాండంగా తింటారు. ఓకే. ఇది టైగర్ ఆస్కార్ అండి, బ్లాక్ టైగర్ ఆస్కార్, రెడ్ ఆస్కార్, లెమన్ ఆస్కార్, ఇది అల్బినో రెడ్ ఆస్కార్, ఇది కూడా అల్బినో రెడ్ ఆస్కార్, కాపర్ ఆస్కార్, గోల్డెన్ ఆస్కార్, లాంగ్ ఫిన్ లేదా వైట్ టైల్ ఆస్కార్. ఇదే ఈ మధ్య కొంచెం ట్రెండింగ్ అండి, ఈ మధ్య స్టార్ట్ అయ్యాయి కొంచెం ఇలా ఫిన్స్ ఎక్కువ వచ్చేటట్టుగా, ఈ బీటా ఫిష్ మోడల్లో వస్తూ ఉన్నాయి. ఓకే. అన్ని కలర్స్ దొరుకుతాయి వీటిల్లో. ఇది బ్లూ ఆస్కర్ అండి, ఇది కొంచెం రేర్ వెరైటీ, మన ఎక్వేరియం ట్రేడ్లో దొరకటమే చాలా కష్టం ఒక రకంగా చెప్పాలంటే, దీనికంటే రేర్ కూడా ఉన్నాయి. ఓకే. ఇది షార్ట్ బాడీ ఆస్కర్ అండి, ఇవి కూడా కనపడటం తక్కువ మన దాంట్లో. ఇది బంబుల్ బీ ఆస్కర్, ఇది బాగానే కనిపిస్తుంది. వైట్ ఆస్కార్, ఇది బాగానే కనిపిస్తుంది. గ్రీన్ ఆస్కార్, ఇది కొంచెం రేర్ అండి, ఇది కనిపించడం తక్కువ. ఇది న్యూక్లియర్ గ్రీన్ ఆస్కార్, ఇవి బంబుల్ బీకి మామూలు గ్రీన్కి క్రాస్ పడినట్టుగా ఉంటుందండి. ఇది ఎక్కువ చెప్పాను కదండి, ఆస్కార్ ఫిష్లు అన్నీ కూడా క్రాస్లే చాలా వరకు ఉంటాయండి, ప్యూర్ జెన్ ఉండే చాలా తక్కువ. ఇది ఎలక్ట్రికల్ బ్లూ జాక్ ఆస్కార్ అండి, వెరీ 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 రేర్, చాలా రేర్ వెరైటీ ఇది. ఇది కనపడటమే చాలా రేర్ అసలు చెప్పాలంటే, మనకి ఇండియాలో ఎక్కడైనా కనపడిందంటే అదృష్టం అనమాట. ఇది ఇలాంటి ఫిష్ అది మనం చూసామంటే అది. ఇది రెడ్ ఆస్కార్ లేదా సూపర్ రెడ్ ఆస్కార్, రెడ్ ఫైర్, ఇది కామన్ అండి, కనిపిస్తుంది ఈ మధ్య బాగానే కనిపిస్తుంది. ఇది బ్లూబెర్రీ ఆస్కార్ అండి, ఇది అసలు దీనికి కలర్ ఒరిజినల్ కలర్ కాదు, ఇది అల్బినో ఆస్కార్ని తీసుకొని రంగు వేస్తారు, చిన్నది కానీ పెద్దది కానీ తీసుకొని, మన ప్యారెట్ ఫిష్ ఎలాగైతే తీసుకున్నామో అలాగే దీన్ని పెయింట్లు వేస్తూ ఉంటారు, పెయింటెడ్ ఆస్కార్ అని కూడా అంటారు ఇది. ఓకే. ఇది ఒరిజినల్ కలరింగ్ కాదండి, ఇది ఒరిజినల్ కలరింగ్ కాదు. ఎక్కువ ఆస్కార్ ఫిష్లు అన్నీ కూడా క్రాస్ ఉంటాయండి, దానివల్ల ఏంటంటే కొత్త కొత్తవన్నీ పుడతా ఉంటాయి, వాటి పేర్లు ఏదో పెడతా ఉంటారు. ఇప్పుడు నేను చెప్పిన వాటిల్లో కూడా ఇప్పుడు కలర్ తగ్గట్టుగా పేరు పెట్టినవన్నీ, ఇప్పుడు అల్బినో రెడ్ అని ఉందండి, అల్బినోకి మామూలు రెడ్ ఆస్కార్ క్రాస్ వేస్తే వచ్చింది అల్బినో రెడ్. దాని జెనెటిక్స్ ఏం చెప్తామండి దానికి, జెన్ అంటే సపరేట్గా ఉంటే అది వేరు. ఓకే. ఇది ఫ్లోరిడా ఆస్కార్ అండి, ఇది కూడా వైల్డ్ టైపే, ఇది యూఎస్లో ఇట్లాంటి వాటిలో ఫ్లోరిడాలో బాగా కనపడుతుంది, ఇది కూడా తింటారండి, బ్రహ్మాండంగా తింటారు దీన్ని. అంతేనండి, ఆస్కార్ ఫిష్ గురించి వివరాలు అయితే ఇవి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో ఏంటో సబ్స్క్రైబర్లు బాగా తక్కువ మంది ఉంటారు, ఏంటో నాకు అర్థమే కావట్లేదు, మరి ఎక్కువసేపు చెప్తే నచ్చదు, లేదా జనాలకి సబ్జెక్ట్ వినడానికి ఇష్టం ఉండదు, అర్థం కాదు. కానీ నా దాంట్లో మాత్రం సబ్స్క్రైబర్లు తక్కువేనండి, కాకపోతే ఉన్న వాళ్ళు మాత్రం మెయింటైన్ చేసుకున్న వాళ్ళు బాగానే ఉన్నారు.
కరెక్ట్గా మెయింటైన్ చేసుకుని ఉన్నారు. చాలండి. తర్వాత ఇది మనీ కోసం చేసేదేం కాదు. ఇందులో వేలకు వేల మంది సబ్స్క్రైబర్లు అయ్యి ఎక్కువ ఎక్కువ చెప్పాలి ఇలా ఏం కాదు. నేను ఫిషెస్ని సేల్ చేసేది కూడా ఏమి ఉండదు. నా దగ్గర వచ్చి నా దగ్గర లైఫ్ టైం ఉంటాయి. వద్దనుకుంటే నేను రిటర్న్ చేసేసి వేరే తెచ్చుకుంటాను. అంతేనండి. ఇది నాలెడ్జ్ షేరింగ్ కోసమే. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్ అండి.